ఇంకొక డౌట్ అండి నాకు. సో నాకే కాదు చాలా మందికి ఉండొచ్చు, ఎందుకంటే ఆర్టిస్ట్ కాబట్టి మీరు. సో కళ్యాణ్ గారి పార్టీకి సపోర్ట్ చేసి కళ్యాణ్ గారికి సపోర్ట్ చేస్తే ఎక్కడైనా ఫ్యూచర్లో సో నన్ను గుర్తించి సినిమాలలో అవకాశాలు ఇస్తారు అనేది అంటే మీకు ఉంది అని నేను అనుకుంటున్నాను. బట్ ఆ కైండ్ ఆఫ్ థాట్ ఉండే వాళ్ళు కొంతమంది ఉంటారు. ఎంతమందికి ఇస్తారండి? ఇప్పుడు ఇండస్ట్రీ మొత్తం కదిలి వెళ్ళాం కదా, ఆయన చేసే సినిమాలు ఎంతమందికి అవకాశం ఇస్తారు? అండ్ ఇంకొకటి ఇప్పుడు అవకాశం ఇవ్వాలన్నా కూడా మనం ఆ క్యారెక్టర్ యాప్ట్ అవ్వాలి. అది పెద్ద ఫేక్, నిజంగా చెప్తున్నా కదా, పెద్ద ఫేక్ ఆ న్యూస్ అయితే. ఆయన ఇప్పుడు ఒక ఆర్టిస్ట్ గా గుర్తించి పిలిస్తే ఓకే అండి, ప్రచారానికి ఫిలిమ్స్ కి అసలు ఇది లేదనమాట. అండ్ నేను సినిమాలు చెయ్యను ఎక్కువ, నాకు తెలియదు. నేను ఇప్పటి వరకు ఒకే ఒక సినిమా చేశాను, అది కూడా ఉంగరాల రాంబాబు. ఒక 1 hour వెళ్ళి జస్ట్ అలా ఒక చిన్న క్యారెక్టర్ చేసి వచ్చేసాను. సో మరి నాకు సినిమాలు అంటే ఏమి ఇష్టం లేదు, నేను ఇప్పటివరకు ఏం చేయలేదు. అలాగే నేను సినిమాలు చూసి వెళ్ళాను. ఆయన ఏదో పిలిచి నన్ను సినిమాలు అవకాశం ఇస్తాను, కనీసం మేము వెళ్ళాం, ఆయనతో ఒక ఫోటో కూడా దిగలేదు. ఎందుకంటే ఆయన బిజీగా ఉన్నారు, ఆయన ప్రజలకు దగ్గరగా ఉన్నాడండి. మనం ఏదో చేసాం కదా, ఇప్పుడు మనకి ఏదో చేసేయాలని ఆతృతలో లేడు. ఆయన అంతా జనాల వైపు ఉన్నాడు. ఇప్పుడు ఆయన ఫుల్ ఒక పిచ్ లో ఉన్నారు, ఇట్లా జనాలు జనాలు జనాలు, వాళ్ళ సమస్యలు, వాళ్ళ. ఎందుకంటే ఆయన రైతు అవుదాం అనుకున్నారంట, నాకున్న ఇన్ఫర్మేషన్ బట్టి ఆయన రైతు అవుదాం అనుకున్నారు. సో అందుకోసం ఆయనకి తెలుసు ఒక కష్టం ఎలా ఉంటుందో తెలుసు, రైతు అనేవాడి జీవితం ఎలా ఉంటుంది. ఇప్పుడు మనం నాలుగు ముద్దలు తింటున్నామంటే దానికి రైతు, కానీ అలాంటి రైతులు చాలా కష్టపడుతున్నారు. అలాంటి వాళ్ళందరికీ దగ్గరగా ఉండాలి, ఏదో చెయ్యాలనేసి తపన పడుతున్నారు ఆయన. ఒక అవకాశం ఇచ్చామనుకోండి, అమ్మయ్య కడుపు నిండినట్టు చక్కగా ప్రజలకు ఏం కావాలో అన్ని చేస్తాడు ఆయన, అంతే. సో సినిమాలు అసలు ఆయన సినిమాలో అవకాశాలు వస్తాయన్న అసలు ఈ ఆలోచన లేకుండానే మీరు ఒక డైహార్డ్ ఫ్యాన్ గా వెళ్ళి పార్టీకి సపోర్ట్ చేశారు. డైహార్డ్ ఫ్యాన్ గా, హీరోగా కాదండో, నేను ఆయన చేసిన మంచి పనులకి యాజ్ ఎ పొలిటికల్ పాయింట్ ఆఫ్ వ్యూ ఆ సినారియోలో మాత్రం మీరు వెళ్ళారు, అంతే తప్ప అసలు వేరే ఏ స్వార్థం లేదు. ఫంటాస్టిక్. అండ్ సీరియల్స్ చేస్తూ వస్తున్నారు మీరు బాగానే. సో రెగ్యులర్ మంచి రికగ్నైజ్డ్ క్యారెక్టర్స్ చేస్తూ వస్తున్నారు. సో ఫర్దర్ ఏం చేస్తున్నారు? ఇప్పుడు పద్మావతి కళ్యాణ్ రీసెంట్ గా అయిపోయింది, వాళ్ళదే ప్రొడక్షన్ కొత్తది ఒకటి స్టార్ట్ అవుతుంది ఈటీవీకి. అండ్ మా టీవీది ఒకటి అడిగారు, అది ప్రాసెస్ లో ఉంది, చూడాలి. అంటే డేట్స్ క్లాష్ అవుతున్నాయి, చూడాలి. సీరియల్స్ వైజ్ గా అయితే బిజీ కూల్ గా. ఎందుకు సినిమాలు వద్దనుకున్నారు? అంటే మీకు ఇంట్రెస్ట్ లేకున్నా ఏదన్నా మీకు ఇబ్బంది ఏమైనా కలిగిందా? అంటే అవకాశాలు అంటే లేదండి, స్టార్టింగ్ లో ఒక చిన్న ఎక్స్పీరియన్స్ ఉండే నాకు. లైక్ ఇప్పుడు లేదు, ఇప్పుడు చాలా మారిపోయింది ఇండస్ట్రీ. ఇప్పుడు హ్యాపీగా వస్తే నేను చేసుకుంటానేమో సినిమాలు. బట్ అప్పట్లో కొంచెం ఈ కమిట్మెంట్స్ అవి ఇవి ఉండే కదా, అట్లా ఏదో నేను ఒక్కటి ఫేస్ చేశాను. సో అప్పుడు నేను డిసైడ్ అయిపోయిన అవసరం లేదులే, మనకి అంత ఫేస్ చేసి చేయాల్సిన అవసరం లేదు. సో సీరియల్స్ వస్తున్నాయి కదా, బ్యాక్ టు బ్యాక్ సీరియల్స్ వస్తున్నాయి, హ్యాపీగా ఉంది అని వర్క్ చేసుకుంటున్నాను నేను. సో అందుకే నేను సినిమాల వైపు చూడలేకపోయాను. మేబీ చూసేదాన్నేమో, బట్ ఎప్పుడు 2-3 సీరియల్స్ ఉండడం వల్ల నేను సీరియల్స్ లోనే బిజీగా హ్యాపీగా లీడ్ చేసేస్తున్నా లైఫ్. సో ఈ దెబ్బతో కాస్త వస్తే సినిమా ఇండస్ట్రీ కూడా కాన్సన్ట్రేషన్ చేస్తారు మీ మీద. సో మంచి రోల్స్ సో ఆఫర్ చేస్తే వెళ్తారు సినిమాలో? ఖచ్చితంగా చేస్తానండి, ఖచ్చితంగా చేస్తాను. అంటే నేను వెళ్ళి ఏ సినిమా ఆఫీసుల చుట్టూ తిరగను, కానీ శాస్త్ర ఇదిగో నీకు ఈ వేషం, నీకు అది పని అమ్మాయి అయినా పర్లేదు, ఒక ఇంపార్టెంట్ ఉంది చెయ్యంటే నేను చేస్తాను. ఎందుకంటే కళామ తల్లి అండి, ఏది వచ్చినా చేస్తాం మనం. ఆ చేయడానికి తప్పు అనే ఒక పదం లేకుండా ఏదొచ్చినా చేస్తాం. కానీ ఇప్పుడు లేదు, ఒకప్పుడు చాలా ఉండే, ఇప్పుడు లేదు అది. ఎందుకంటే అందరూ బాగా ఏమంటారు ఇంప్రూవ్ అయిపోయారండి, బాగా స్మార్ట్ అయిపోయారు. కాబట్టి ఇప్పుడు ఏం లేదు, ఇండస్ట్రీలో చాలా క్లీన్ గా ఉంది. చిరంజీవి గారికి కళ్యాణ్ గారికి, అలాగే నాగబాబు గారికి కళ్యాణ్ గారు, ఎందుకంటే ఎక్కువగా ఉంది నాగబాబు గారు కళ్యాణ్ గారు. సో ఎట్లా ఉంటుంది వీళ్ళ బాండింగ్ సంబంధించి మీకు తెలిసినంత వరకు? మనకి కనిపించేది అంతా నిజం కాదు. అంటే లైక్ రాలేదు వచ్చారు ఇవన్నీ కాదు, వాళ్ళు ఫ్యామిలీ, ఎవ్వరు ఫ్యామిలీలో ఎవరిని వదులుకోరు. వాళ్ళకి ఏం జరిగినా అది వాళ్ళ పర్సనల్, మనం జడ్జ్ చేయకూడదు. మనకి తెలీదు ఇంటర్నల్ గా ఏం జరుగుతుందో మనకు తెలియదు. తెలియకుండా మన ఊహకి మనకి ఇష్టం వచ్చినట్టు ఊహించేసుకోకూడదు. వాళ్ళందరూ ఒకటే, ఎప్పుడు ఐకమత్యంగానే ఉంటారు. వాళ్ళ అన్నదమ్ములు అంటే బ్రహ్మ విష్ణు మహేశ్వర్ లాగా, వాళ్ళు ఎప్పుడు ఒకే దాటిలో ఉంటారు. మనం మాత్రమే దాన్ని సపరేట్ గా చూస్తున్నాం కాబట్టి కనిపిస్తున్నారు, వాళ్ళు ఎప్పుడు ఒకటేనండి. కళ్యాణ్ గారు వెనకాల ఆల్మోస్ట్ ఇండస్ట్రీ మొత్తం ఉంది. నాన్నగారు ట్వీట్ చేశారు, కళ్యాణ్ గారు రావాలి, గెలవాలి, ప్రజలకు మంచి చేయాలి. ప్రభాస్ గారు, సో ఇంతమంది ఉన్న తర్వాత డ్యామ్ షూర్గా మీరు చెప్పినట్టు కళ్యాణ్ గారు వచ్చారు అనుకుందాం ఇండస్ట్రీకి, పిఠాపురంలో గెలిచారు అనుకుందాం. సో సినిమాలు మానేయాల్సి వస్తే ఏంటి అనేది నిర్మోహమాటంగా మానేస్తాడండి ఆయన. ప్రజల కోసం నేను ఇది చెయ్యక్కర్లేదు అనుకుంటే అసలు ఖచ్చితంగా మానేస్తాడు ఆయన. లేదు
నేను ఈ సినిమా చేస్తేనే ప్రజలకు ఏమైనా చేయగలుగుతానంటే 100% అది ఇది మేనేజ్ చేస్తారు. ఎందుకంటే ఆయన ఏం చేసినా ఇప్పుడు ఆయన ఫిక్స్ అయిపోయారు, నేను సినిమాలు చేసినా ప్రజల కోసమే చేయాలి, పాలిటిక్స్ చేసినా ప్రజల కోసం చేయాలి. ఇప్పుడు డబ్బులు ఎలా వస్తాయి, ఏ పని చేయకపోతే డబ్బులు ఎలా వస్తాయి, వచ్చిన డబ్బులు అన్నిటికీ సరిపోవు కదా, ఇంకొంచెం యాడ్ చేయాలి అంటే ఏమో ఆయన పని చేస్తేనే యాడ్ చేయగలుగుతారు, అలా చేస్తారేమో చెప్పలేం కదా. రేపు అనేది మనం ఈ రోజు ఆలోచించొద్దండి, రేపు అనేది ఈ రోజు జడ్జ్ చేయొద్దు అంటాను నేను. రేపు ఏం మంచి చేస్తాడో చెడు చేస్తాడో మనకి రేపు కదా చూడాలి. ఈ రోజు నువ్వు ఎలా చెప్పేస్తావు, చెప్పకూడదు, అలా తప్పు. ఇప్పుడు ప్రొడక్షన్ లో ఉన్న సినిమాలు ఉన్నాయి, హరిహర్ వీరమల్లు కానివ్వండి, ఓజీ కానివ్వండి, అలాగే ఉస్తాద్ భగత్ సింగ్. సో ఈ సినిమాల పరిస్థితి ఏంటి అనేది చాలా మంది గెలిచిన తర్వాత ఈ సినిమాల పరిస్థితి ఏంటి అని చాలా మంది ఉన్న క్వశ్చన్. ఫ్యాన్స్కి మాత్రం ఆయన గెలిచిన సినిమా చేస్తూనే ఉంటారు, సినిమా చెయ్యాలి, చెయ్యకపోతే ఒప్పుకోము అనేది ఉంది. సో మీ సినారో ప్రకారం మీకు ఏమనిపిస్తుంది? ఇప్పుడు మీరే చెప్పారు కదా ఫ్యాన్స్ మాత్రం ఆయన సినిమాలు చెయ్యాలి అనేసి. అంటే ఫ్యాన్స్ అంటే ప్రజలే కదా, ప్రజలు ఏం కోరుకుంటే పవన్ కళ్యాణ్ గారు అదే చేస్తారు, ప్రజల కోసమే ఆయన, అంతే. ఫైనల్ గా అసలు మీ ఎక్స్పీరియన్స్, ఈ పిఠాపురం ఎక్స్పీరియన్స్ అండ్ కళ్యాణ్ గారి మీద ఉన్న అభిమానంతో సో ఏం చెప్పాలనుకుంటున్నారు? పిఠాపురం ప్రజలందరికీ నమస్కారం అండి. సో మేము అక్కడికి వెళ్ళినప్పుడు కానీ, మేము వాళ్ళని చూసినప్పుడు కానీ, వాళ్ళ అభిమానం, అబ్బా మన అల్లు అర్జున్ గారి డైలాగ్, మీ అభిమానం చల్లగుండాలి, చాలా మంచి వాళ్ళు పిఠాపురం జనాలు. ఎందుకంటే మేము చూసాం కదా, మాకు చాలా ప్రేమ చూపించారండి వాళ్ళు. అంటే వాళ్ళు ఫుడ్ తెచ్చి పెట్టడం కానీ, చాలా ప్రేమగా చూడడం, వాళ్ళ కష్టాలు చెప్పుకోవడం. పవన్ కళ్యాణ్ గారు వస్తే ఏం చేస్తారని మేం కాదండి, వాళ్ళు చెప్తున్నారు ఇప్పటి వరకు ఏం చేశారు ఉన్నవాళ్ళు. సో ఈయన వస్తే ఏం చేస్తారని వాళ్ళే చెప్పేస్తున్నారు. సో వాళ్ళందరూ ఫిక్స్ అయిపోయారు. సో పవన్ కళ్యాణ్ గారు వస్తే ప్రతి ఇంట్లో కన్న తల్లిలాగా, అంటే ఒక బిడ్డను ఎలా చూసుకుంటుందో ప్రతి తల్లి అక్కడ పవన్ కళ్యాణ్ గారిని ఒక బిడ్డలాగే చూసుకుంటుంది చాలా చక్కగా. ఆయన కూడా తల్లిదండ్రులకి ఏం చేయాలనుకున్నారు అన్నీ చేస్తారు చుట్టుపక్కల ఊరు. సో కాబట్టి ఆయనకు మనం ఒక్క అవకాశం ఇచ్చి చూడండి, పదవి ఉంటేనే ఏ నాయకుడైనా ఏదైనా చేయగలుగుతాడు. ఒక్క అవకాశం ఇచ్చేసారు, ఆల్రెడీ ఇచ్చేసారు, అయిపోయింది ఇంకా. కాబట్టి ఈసారి చూస్తారు, జనాలు అయితే చూస్తారండి. ఆయన నమ్మిన వాళ్ళని ఎప్పుడు మోసం చేయడు. అంటే బయటకు వచ్చే రూమర్స్ గురించి వదిలేద్దాం, నమ్మిన వాళ్ళని ఎప్పుడు పవన్ కళ్యాణ్ గారు మోసం చేయడు. ఆయన బోళా శంకరుడు అండి, నాకు తెలిసి పవన్ కళ్యాణ్ గారు బోళా శంకరుడు అంతే. బోళా ఆయన అలా ఇచ్చేస్తాడు వరాలు, అది తెలీదు ఇప్పుడు అంతే. ఇది తీసుకున్న ప్రతి ఒక్కళ్ళు చెప్తారు 5 ఏళ్లలో. ఈసారి అయితే ఆయనే రాబోతున్నారు. వెళ్ళానండి.